వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం। ఓకేనా, స్టార్ట్ చేద్దామా। ఎండలో బయటకు వెళ్ళకు। ఇన్ హిందీ ధూప్ మే బాహర్ మత్ జావో। ఎండలో అంటే ధూప్ మే, ఎండను హిందీలో ధూప్ అంటాము। ఎండ అంటే ధూప్, ఎండలో అంటే ధూప్ మే, లో అంటే మే। ఎండలో అంటే ధూప్ మే, బయటకు అంటే బాహర్, వెళ్ళకు అంటే మత్ జావో। ఎండలో బయటకు వెళ్ళకు। ఇన్ హిందీ ధూప్ మే బాహర్ మత్ జావో। ఇన్ ఇంగ్లీష్ డోంట్ గో అవుట్ ఇన్ ద సన్। ఎండ చాలా ఎక్కువగా ఉంది। ఇన్ హిందీ ధూప్ బహుత్ జ్యాదా హై। ఎండ అంటే ధూప్, చాలా అంటే బహుత్, ఎక్కువ అంటే జ్యాదా, ఉంది అంటే హై। ఎండ చాలా ఎక్కువగా ఉంది। ఇన్ హిందీ ధూప్ బహుత్ జ్యాదా హై। ఇన్ ఇంగ్లీష్ ద సన్ ఈజ్ వెరీ హై। నిజంగా ఎండ చాలా బాగా ఎక్కువగా ఉంది, బయటికి వెళ్ళకండి। మీ ఊరిలో ఎండ ఎలా ఉంది? ఇన్ హిందీ ఆప్కే గావ్ మే ధూప్ కైసీ హై। మీ అంటే ఆప్కే, ఊరిలో అంటే గావ్ మే, లో అంటే మే, ఎండ అంటే ధూప్, ఎలా అంటే కైసీ, ఉంది అంటే హై। మీ ఊరిలో ఎండ ఎలా ఉంది? ఇన్ హిందీ ఆప్కే గావ్ మే ధూప్ కైసీ హై। ఇన్ ఇంగ్లీష్ హౌ ఇస్ ద సన్ ఇన్ యువర్ విలేజ్? మా ఊరిలో చాలా చల్లగా ఉంది। ఇన్ హిందీ హమారే గావ్ మే బహుత్ ఠండా హై। మా అంటే హమారే, ఊరిలో అంటే గావ్ మే, చాలా అంటే బహుత్, చల్లగా అంటే ఠండా, ఉంది అంటే హై। మా ఊరిలో చాలా చల్లగా ఉంది। ఇన్ హిందీ హమారే గావ్ మే బహుత్ ఠండా హై। ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ వెరీ కూల్ ఇన్ అవర్ విలేజ్। మేము మీ గ్రామానికి రావచ్చా? ఇన్ హిందీ క్యా హమ్ ఆప్కే గావ్ ఆ సక్తే హై? మేము అంటే హమ్, మీ అంటే ఆప్కే, గ్రామానికి అంటే గావ్, రావచ్చా అంటే ఆ సక్తే హై। మేము మీ గ్రామానికి రావచ్చా? ఇన్ హిందీ క్యా హమ్ ఆప్కే గావ్ ఆ సక్తే హై? మీ గ్రామం చల్లగా ఉంది, మాకు ఇక్కడ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి మేము మీ గ్రామానికి రావచ్చా అని అడుగుతున్నాము। మేము మీ గ్రామానికి రావచ్చా? ఇన్ హిందీ క్యా హమ్ ఆప్కే గావ్ ఆ సక్తే హై? ఇన్ ఇంగ్లీష్ కెన్ వి కమ్ టు యువర్ విలేజ్? మీరు మా ఊరికి తప్పకుండా రావాలి। ఇన్ హిందీ ఆప్ హమారే గావ్ జరూర్ ఆనా। మీరు అంటే ఆప్, మా అంటే హమారే, ఊరికి అంటే గావ్, తప్పకుండా అంటే జరూర్, రావాలి అంటే ఆనా। మీరు మా ఊరికి తప్పకుండా రావాలి। ఇన్ హిందీ ఆప్ హమారే గావ్ జరూర్ ఆనా। ఇన్ ఇంగ్లీష్ యూ మస్ట్ కమ్ టు అవర్ విలేజ్। వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూనే ఉండండి హిందీ టైం। థ్యాంక్ యూ।